అది పూలవరం అనే చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో రామయ్య, అతని భార్య జానకమ్మ ఉన్నారు. వాళ్ళకి ముగ్గురు సంతానం. ముగ్గురు కూడా ఆడపిల్లలే. వాళ్ళకి ఒక ఇల్లు తప్ప పెద్దగా ఆస్తులంటూ ఏమీ లేవు. కూలి పని చేసుకుంటూ ఇల్లు గడిపేవారు. వాళ్ళు పేదవారు కావడంతో మొదటి ఇద్దరు పిల్లల్ని కాస్త పెద్దయ్యాక వాళ్ళని కూడా జానకమ్మతో పాటు పనికి తీసుకెళ్తూ ఉండేది. చిన్నమ్మాయినొక్కదాన్నే చదివించారు. పిల్లలు పెద్దయ్యే కొద్దీ కాస్త స్థిరపడ్డారు. వాళ్ళు పేదవారే కానీ ప్రేమలో మాత్రం ఏమాత్రం తక్కువ కాదు. ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ సంతోషంగా ఉండేవారు. ఒకరోజు సాయంకాలం అందరూ జానకమ్మ చేసిన పిండి వంటలు తినుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న, అమ్మ నిన్నెప్పుడూ తిడుతూ ఉంటుంది, మళ్ళీ వెంటనే మాట్లాడుకుంటారు. నువ్వేమో అమ్మ తిడుతున్నప్పుడు నవ్వుతూ ఉంటావు. ఏంటి నాన్న అని చిన్నమ్మాయి అడిగింది. అప్పుడు జానకమ్మ, రామయ్య ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. అడుగుతుంటే నవ్వుతారేంటి నానా, చెప్పండి నానా అని రెండో కూతురు అడుగుతుంది. అప్పుడు రామయ్య, మీ అమ్మ తిడితేనే నాకు అందులో ప్రేమ కనిపిస్తుంది. మీ అమ్మతో తిట్లు తినకపోతే నాకు ఆ రోజు గడవదు అంటాడు. మీ పెళ్ళి ఎలా జరిగింది నాన్న అని పెద్దమ్మాయి అడుగుతుంది. అప్పుడు జానకమ్మ, నా పెళ్ళి ఎలా జరిగిందో నాకు కూడా జ్ఞాపకం లేదు. నాకు 12వ ఏట వచ్చినప్పుడు పెళ్లి చేశారు. నా పెళ్లి జరుగుతుంది అని నేను సరదా పడ్డా, అది మాత్రమే నాకు గుర్తుంది అని అంటే పిల్లలందరూ నవ్వారు. ఇక నాకు 20 ఏళ్ళు వచ్చేసరికి మీ ముగ్గురు పుట్టేశారు అని అంటుంది. అప్పుడు రామయ్య, ఇప్పుడు జరుగుతున్నట్టు పెళ్ళిళ్ళు ఆ రోజుల్లో లేవమ్మా. ఏదో చెరొక జత బట్టలు తెప్పించి ఒక పసుపు తాడు కట్టిస్తారు. మా పెళ్ళప్పుడైతే కనీసం మేళాలు లాంటివి కూడా లేవు అని చెప్పాడు. అప్పుడు మీ అమ్మ చిన్నపిల్ల, నాకేమో 23 సంవత్సరాలు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోను, మా ఇద్దరికి ఈడు జోడు సరిపోదు, పెళ్లి చేసుకుంటే మేమిద్దరం కలిసి ఉండలేము అని గోల చేశాను. కానీ అప్పట్లో అవేమి చూసేవారు కాదు కదా, అలాగే పెళ్లి చేశారు. రోజులు గడిచే కొద్దీ మీ అమ్మని వదిలి నేను, నన్ను వదిలి మీ అమ్మ ఉండలేనంత స్థితికి వచ్చేసాం. భార్యాభర్తల బంధం అంటే అంతే ఉంటుంది. ఒక్కసారి ఇద్దరికి ముడిపెడితే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలనిపించేలా ఉంటుంది అని చెప్పి, మీకు ఇంకో మాట చెప్పాలి అని ఇలా చెప్తాడు. మేము వృద్ధాప్యానికి వచ్చేసరికి మమ్మల్ని మీరు పంచుకోవద్దమ్మా, అక్కడొకరు ఇక్కడొకరు అని దయచేసి మమ్మల్ని విడదీయొద్దు, మా ఇద్దరిని ఒక దగ్గరే ఉంచండి అని అడుగుతాడు. ఆ మాటకి అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు జానకమ్మ రామయ్యని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. పిల్లల గుండెలు తరుక్కుపోయాయి. అమ్మా నాన్నలు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేమ ఉంటుందా అని అనుకుని, ఎప్పుడు వీళ్ళని విడదీయకూడదు, ఇద్దరిని ఒక దగ్గర ఉంచాలి అని మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న రామయ్య, జానకమ్మ సంతోషపడతారు. పిల్లలకు అర్థమవుతుంది, ఆకలేసినప్పుడు కడుపు నిండా తిండి, ఒంటికి బట్ట ఉంటే సరిపోదు, అవసరమైన సమయంలో తోడు కావాలి అని. అప్పటినుంచి ఇంట్లో అందరూ ఇంకాస్త ప్రేమగా, ఆప్యాయంగా జీవించసాగారు. కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు వస్తాయి, మాటలు గట్టిగా మారతాయి, కానీ హృదయంలో మాత్రం ఒకరిపై ఒకరికి ప్రేమే ఉంటుంది. భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమంటే నేనున్నాను అని చెప్పే నమ్మకం. సంతోషంలో కలిసి నవ్వడం, కష్టంలో చేతులు పట్టుకుని నిలబడడం. రోజు ఒకరినొకరు గౌరవించుకోవాలి, అర్థం చేసుకోవాలి, క్షమించుకోవాలి. అదే నిజమైన ప్రేమ. రామయ్య, జానకమ్మ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.